శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకరంలో బుధ ఆదిత్య యోగ బుధుడు రవి కలిసి ఉండడం, అలాగే ద్వితీయంలో శనీశ్వరుడు, తృతీయంలో శుక్రుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అదేవిధంగా పంచమ స్థానంలో బృహస్పతి యోగంలో కనిపిస్తున్నాడు, షష్ఠస్థానంలో కుజుడు, అదే భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి ఆ బుధుడు రవి కూడా ఉన్నాడు కాబట్టి ఆర్థిక వ్యవహారంలో ఉద్యోగరీత్యా కొత్త ఆలోచనలు, కొత్త ప్లాన్స్ ఏదైతే మీరు ప్రాజెక్ట్స్ చూపిస్తారో దానివల్ల మీకు హైప్స్ రావచ్చు, ప్రమోషన్స్ రావచ్చు, లేదంటే కొంతవరకు బెనిఫిషియల్ కనబడే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ బుధాదిత్య యోగం రాశిలో ఉంది కాబట్టి డెఫినెట్గా వ్యాపారంలో కొత్త కోణంలో కొత్త ఆలోచనతో చేయగలిగితే అడిషనల్ బిజినెస్ కానీ చేయడానికి ప్రయత్నం చేస్తే, దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ది సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రయత్నం లోపల అక్కడ చేయండి. అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వాడు కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంత సక్సెస్ కనబడే అవకాశం బాగా కనబడుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళని తీసుకుంటే చక్కగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్కి మంచి రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న రోల్ అయినా సరే చేయడం ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్లో అది మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకున్న, ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకున్నా కూడా కొత్త ఇనిషియేటివ్తో, కొత్త డెవలప్మెంట్, కొత్త టెక్నాలజీతో కొత్త డెవలప్మెంట్స్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తే అది సక్సెస్ఫుల్ కనబడే అవకాశం బాగా కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యానికి వెళ్తారు, అలాగే వివాహం వ్యవస్థలో ముందుకు వెళ్తారు, వివాహం జరగడం వల్ల వివాహం జరుగుతుంది. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజకి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. కొత్త ఇల్లు కొనడం కూడా మీకు అనుకూలంగా కనబడుతుంది. ఇక్కడ ఏళ్ళనాటి శనితో సంబంధం లేదు, గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొత్త ఇల్లు కొనాలని కూడా కొనడానికి ప్రయత్నం చేసుకోండి. డెఫినెట్గా దానికి కావాల్సిన లోన్లు, దానికి కావాల్సిన పేపర్స్ అని సక్సెస్ఫుల్ అవుతాయి, భయపడక్కలేదు. ఇక మకర రాశి వారికి విశేషంగా మనం చెప్పుకోవాలంటే అనుకూలత అనేది సంపూర్ణంగా ఉంది కాబట్టి ఈ టైంలోని ఆరోగ్య విషయంలో ఎటువంటి దోషాలు లేవు. కానీ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ శివునికి అభిషేకము అనేది ప్రాసెస్ వహిస్తుంది, చేసుకుంటూ వెళ్ళండి. అది అవకాశం కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.